ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో జరగబోయేది ఇదే దారుణమైన రోజు. సాయంత్రం 5:30 తర్వాత మీ యొక్క జీవితంలో ఇటువంటి మార్పుని చూడబోతున్నారు. ఏమిటి ఆ మార్పు, ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికురాలు జ్యోతిషాలయం. అమ్మ మాతాజీ ద్వారా జాతకం చెప్పించుకున్న వారి జీవితాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. మీ జీవితాల్లో కూడా జ్యోతిషం ద్వారా పరిష్కారం కావాలి అనుకుంటే అమ్మ మాతాజీ సమ్మక్క గారిని సంప్రదించండి. ఎటువంటి అష్ట దిగ్బంధనమైన అలవోకగా వేయగలదు. మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషుడు కానీ మీ వద్దకు చేర్చాలా? అయితే ఒక కాల్ చేయండి అమ్మ సమ్మక్క గారికి. మీ కోరుకున్న వారిని మీ చేతిలో పెడుతుంది. ఎటువంటి సమస్యలకైనా 3 రోజుల్లో పరిష్కారం చేయగలరు. సెల్ 9502493169. రాశివారు నీతి నిజాయితీతో ఉండడానికి 100% ప్రయత్నిస్తారు. అలాగే మోసం చేసేవారు ఈ రాశిలో చాలా మంది తక్కువ. కానీ చాలా మందిని వీరు అసహ్యించుకుంటూ ఉండరు. కానీ చాలా మంది వీరిని అసహ్యించుకుంటూ ఉంటారు. ఎవ్వరిని మోసపోకుండా వీరైతే మోసపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు బిహేవ్ చేస్తుంటారు. కానీ చాలా చురుగ్గా ఉంటారు. కొన్ని విషయాల్లో తెలివైన వారని చెప్పొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా దాన ధర్మాల్లో వీరు ముందుంటారు. దానం చేయాలి అనేటటువంటి వ్యక్తిత్వం వీరిలో చాలా ఎక్కువ. ఎవరిని అనవసరమైన మాట అనరు. ఎవరు అన్నా సహించరు. వీరి మీద మాట పడ్డం ఇష్టముండదు. నిజానికి ఈ రాశి వారి దగ్గర ఒక్క 10 రూపాయలు ఉంటే 4 రూపాయలైనా దానం చేయడానికి ముందుకు వస్తారు. మంచి గుణం ఉంటుంది. పరోపకార బుద్ధి ఉంటుంది. ధనగుణం, దానగుణం, దయాగుణం ఎక్కువ ఉంటుంది. దైవభక్తి అధికంగా ఉంటుంది. వీరి దాన ధర్మాలే ఇప్పటి ఈ రోజున వీరిని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. చాలా మంది ఈ వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతుంటారు. వీరి యొక్క వ్యక్తిత్వం కారణంగా వీరిని దేవుడు కాపాడుతుంటాడు. ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొని ముందుకు సాగిపోయి విజయాన్ని సాధించే వ్యక్తులుగా చెప్పొచ్చు. కష్టపడి మంచి స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా ధనాన్ని తక్కువగా ఖర్చు పెడుతుంటారు. ఎక్కువ ధనం సంపాదించాలనే తపన ఎక్కువ. సమాజంలో గుర్తింపు కోసం తహతహలాడుతుంటారు. అంతేకాదు ఈ రాశి వారికి ఇంకా ఎదగాలనే తపన అధికంగా ఉంటుంది. జీవితంలో సుఖపడాలి, సుఖంగా తిని కూర్చోవాలి అనే వ్యక్తిత్వం కలిగిన వారు కాదు. ఎందుకంటే కష్టపడే భావన ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు మంచితనంతో ఉంటారు. ఏ పని చేసినా ఎదుటి వ్యక్తులకు ఉపయోగపడే విధంగా చేస్తారు. కుటుంబ సభ్యులకు సౌకర్యాలు అన్నీ కల్పించి పెడతారు. ముఖ్యంగా చూస్తే ఈ రోజున సాయంత్రం 5:30 తర్వాత వీరు అనుకున్నది అనుకున్నట్లు కనిపిస్తుంది. ధనపరమైన ఒక సమస్య, ఎవ్వరూ తీర్చలేని సమస్య, ఎవరూ తోడు ఉండని ఆ సమస్య తొలగిపోయే అవకాశం ఉంది. అందుకే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ వస్తున్నారు. ఏ విధమైన తప్పు చేయాల్సి వచ్చినా దానికి పూర్తి కారణం ఉంటుంది. ఎదుటి వ్యక్తి మీరైతే గనక తప్పు చేస్తే అస్సలు విడిచిపెట్టకుండా వారికి ఉన్న సమస్య ఏమిటో వివరాలు అడిగి తెలుసుకుని దాన్ని పరిష్కరించే తెలివితేటలు ఉంటాయి. సంతానం కారణంగా సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంతవరకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. మీ వద్దకు, మీ కాళ్ల వద్దకు మీ శత్రువులు వస్తారు. ఇంతవరకు ఎవరైతే తల పొగరు చూపించారో, మీ విషయాల్లో అవమానించారో వారే ముందుకొచ్చి చేతులు కట్టుకుని నిలబడే స్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ విధమైన పనికి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నేను చేసేస్తాను, నా వల్ల అవుతుంది, భగవంతుడు నాతో ఉన్నాడు అని ఒక చిరు ఆశా కిరణం మీలో ఉంటుంది. నిదానంగా ఉంటారు. చేసే మంచి పనుల పరంగా మీ కుటుంబంలో చాలా పరపతి పొందుకుంటారు. ఈ రాశివారు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇక క్షేమమే. అందువల్ల మీరు కొంచెం ఎక్కువ సంతోషంగా ఉంటారు. వృత్తిపరంగా ఆర్థిక వనరులు కలిసొస్తాయి. ఈ రాశి వారికి వచ్చేసి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వీరికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా వేరే ఇతర పనులు, ఉద్యోగపరంగా వీరందరికీ కూడా చాలా నచ్చిన ఉద్యోగం దొరకడం, నచ్చిన ప్యాకేజీ దొరకడం జరుగుతుంది. ఇటువంటి వ్యక్తులకు అవకాశాలు, శుభవార్తలు అనేవి ఈ రోజే దక్కడం అంతా ఈశ్వరేచ్ఛ. శివారాధన మీకు నిత్యము చేసుకోవడం వలన, శివుణ్ణి స్మరించుకోవడం వలన అంతా మంచి జరుగుతుంది. శుభం.